సేంద్రియ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాన ఉత్పాదకం వర్మీ కంపోస్ట్. పోషకాల గనిగా వర్మీ కంపోస్టుకు పేరు. మొక్క పెరుగుదలకు, అధికోత్పత్తికి అవసరమైన అన్ని పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఆక్సిన్లు, సైటోకెనిన్లు వర్మీ కంపోస్టులో పుష్కలంగా ఉన్నాయి. వర్మీ కంపోస్ట్ అంటే అదేదో కాదు, వానపాములను ఉపయోగించి వ్యవసాయ వ్యర్థాల నుంచి అర్థం పొందడమే వర్మీ కంపోస్ట్. సాధారణంగా అధిక శాతం రైతులు వర్మీ కంపోస్టును బయట నుంచి కొనుగోలు చేస్తుంటారు, కిలో 3 నుంచి 5 రూపాయల చొప్పున. చివరి దుక్కిలో ఈ వర్మీ కంపోస్టును ఎకరాకు 100 కిలోల నుంచి 5 క్వింటాళ్ల వరకు లభ్యతను బట్టి సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా వాడుతూ ఉంటారు. పెరటి మొక్కలకైతే పైపాటుగా కూడా వేస్తూ ఉంటాం. అయితే వర్మీ కంపోస్టును స్వయంగా ఉత్పత్తి చేసుకుని వాడుకునేవారు తక్కువే. వాణిజ్య పంథాలో నడుస్తున్న యూనిట్లు ఉన్నప్పటికీ ఆ ఎరువు నాణ్యత విషయంలో రైతుకు రాజీ పడక తప్పడం లేదు. వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేయాలంటే షెడ్లు, బెడ్లు ఉండాలి, దానిపై అధికంగా వ్యయం చేయాలి, ప్రయాస కూడా అని అనుకుంటూ ఉంటాం. కానీ వర్మీ కంపోస్టును చాలా సులభంగా, పెద్దగా ఖర్చుతో నిమిత్తం లేకుండానే తయారు చేసుకోవచ్చంటారు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు. అవును మరి, షెడ్ల అవసరం లేకుండానే చెట్ల నీడలో అతి సులభంగా, మరెంతో సరళంగా ఉత్పత్తి చేసుకుని ప్రత్యక్ష, పరోక్ష లాభాలను పొందవచ్చంటే నమ్ముతారా? అదెలానో హైదరాబాద్లోని ఇక్రిసాట్ శాస్త్రవేత్త శివప్రసాదరావు నుంచి తెలుసుకుందాం రండి. మరి వర్మీ కాంపోస్ట్ అనేది ఆర్గానిక్ మెటీరియల్ అండి. అందులో ఈ వర్మీ కాంపోస్ట్ అనేది మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామంటే, ఇది వేస్ట్ మెటీరియల్, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు దీనికి. గ్రామాల్లో ల్యాండ్లెస్ పీపుల్ అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది లైవ్లీహుడ్ అనమాట. నెలకి మినిమం ఒక ఆడ మనిషి ఒక 1000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు దీని మీద. ఇది ఇంట్లో దీని మీద టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు అనమాట. చాలా చుట్టూ ఉన్న చెత్త చెదారము ఎక్సెప్ట్ గ్లాసు ప్లాస్టిక్ ఐటమ్స్ మినహాయించి ఏదైనా కానీ దీంట్లో వర్మీ కాంపోస్ట్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. దాన్ని జమ చేసేసుకొని ఒక గుట్టలాగా వేసేసుకొని, అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు బాగా కొంచెం పర్వాలేదు, కొంచెం రైతులు కనుక కొంచెం స్పెండ్ చేయగలిగితే మనీ ఇట్లా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం ప్రాబ్లం ఉందనుకుంటే అట్లా యాస్పెస్టస్ షీట్తో కూడా కవర్ చేసుకోవచ్చు. లేదంటే వరస్ట్ అసలు ఏమీ లేదనుకుంటే కింద టార్పాలను వేసేసి టార్పాల మీద హిప్పులాగా తయారు చేసేసి ఆ హిప్పులాగా చెత్త వేసుకుంటూ వచ్చేసి ఒక ఫీట్ చెత్త వేసేసి ఆ ఫీట్ చెత్త మీద మళ్ళీ పేడ నీళ్ళు చల్లాలన్నమాట. పేడ కలిపేసేసి చల్లుకుంటూ వచ్చేసేయాలి. చల్లుకుంటే అట్లా 3-4 లేయర్లు, మ్యాక్సిమం ఒక 90 సెంటీమీటర్స్ హైట్ అనమాట. ఒకవేళ ఈ కనుక స్ట్రక్చర్స్ కట్టుకుంటే కనుక 90 సెంటీమీటర్స్ వరకే ఉండాలి. స్ట్రక్చర్స్ కట్టకుండా ఉంటే కొంచెం హిప్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. పొలాల్లో తీసుకుని కలుపుకెట్టిని అందరు తీసుకొచ్చి అది హిప్ లాగా పోసారు. ఆ హిప్ లాగా పోసింది మేము కావాల్సినవి తీసేసుకొని ఫస్ట్ లేయర్ వేసాం అనమాట. ఫస్ట్ లేయర్ ఇట్లా వేసిన తర్వాత ఆ పేడ నీళ్లు కలిపిన లోషన్ని దీని మీద చల్లుతుంది. చల్లిన తర్వాత ఒక లేయర్ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తారు. సెకండ్ లేయర్ వేసారు. ఇట్లా ఒక 4-5 లేయర్స్ వేస్తాం అనమాట. ఈ విధంగా మనకు కావాల్సిన హైట్ వచ్చేంత వరకు ఒక 3 లేయర్లు కానివ్వండి, 4 లేయర్లు కానీ వేసేసి పేడ పెట్టి కొంచెం పైన అంటే కవర్ చేసేస్తాం అనమాట. పేడ పెట్టి అలికేస్తారు. ఈ విధంగా మొత్తం లేయర్ అంతా వచ్చేటట్టుగా కవర్ చేయాలండి. కవర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక 15-20 డేస్ తర్వాత లోపల కొంచెం మనం ప్యాన్ నీళ్ళు ఉపయోగించాం కాబట్టి అది కొలటం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టార్టింగ్ స్టేజ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే వానపాముల్ని హోల్స్ చేసేసి అక్కడక్కడ కొన్ని వానపాములను వదిలేసేయాలి. వానపాములను వదిలిన తర్వాత ఇక ఆ వానపాములకి అది మేత అనమాట. వానపాములను వదిలిన దగ్గర నుంచి మనం ఆల్టర్నేట్ డే కానీ అట్లా మనం అక్కడ కండిషన్ బట్టి కొంచెం నీళ్ళు చల్లుకుంటూ రావాలి. అవి డైజెస్ట్ చేసుకొని ఏదైతే వ్యర్థ పదార్థం వస్తుందో ఆ వ్యర్థ పదార్థం మనం వర్మీ కంపోస్ట్ చేసుకుంటాం అనమాట. కానీ వాటర్ కనుక చల్లకపోతే మాత్రం వానపాములకి ప్రాబ్లం, చచ్చిపోతాయి అనమాట. దానికి వానపాములకు కూడా ఏంటంటే ఎక్కువ పుల్లి మాయిశ్చర్ ఉండకూడదు, అట్లాగే సేమ్ టైము డ్రై ఉండకూడదు. కాబట్టి వీలైతే ఇట్లా చెట్ల కింద పెట్టుకో. ఆ విధంగా ఒక మ్యాక్సిమం 2 monthsలో స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిన ప్రెసెంట్ ఈ విధంగా తయారవుతుంది అనమాట. ఈ విధంగా తయారైన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మొత్తం కంప్లీట్ ఈ స్ట్రక్చర్లో నుంచి తీసేసి బయట హిప్లాగా పోస్తాము. హిప్లాగా పోసిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వర్మీ కాంపోస్టులన్నీ సపరేట్ చేసేసి మనం 2 mmCలో జల్లిచ్చేసేసి వాళ్ళ గురికి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు 2x2 మీటర్స్ కానివ్వండి, లేకపోతే 4 మీటర్స్ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టుకోవాలి అనుకుంటే, ఈ విధంగా కట్టుకోవాలి అనుకుంటే ఒక 7-8 వేల రూపాయల్లో అయిపోతుంది. లేదనుకుంటే అసలు ఏమీ డబ్బులు ఖర్చు కాకుండా చేసుకోవాలి అనుకుంటే
కింద ఒక టార్పాలిన్ అంటే పాలిథిన్ ప్లాస్టిక్ కాగితం, ఆ ప్లాస్టిక్ కాగితం కూడా మనం కిందకి ఎందుకు వేస్తామంటే వానపాములు వదులుతున్నాము, ఆ వానపాములు ఈ మెటీరియల్ని తినేసిన తర్వాత వాటికి కానీ లేకపోతే భూమిలోకి వెళ్ళిపోతాయి, లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళిపోతాయి. ఆ బయటికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవడం గురించి మాత్రమే ఆ ప్లాస్టిక్ పేపర్ వేసుకోవాలి. మినిమం 1000 రూపాయలతోటి స్టార్ట్ చేసేసి మనం 10-12 వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. స్ట్రక్చర్ ఫస్ట్ ఇనిషియల్గా వానపాములు కూడా కొనుక్కొచ్చుకోవాలి ఫస్ట్. అంటే అవి కిలో ఒక 300 రూపీస్కి అట్లా అమ్ముతారనమాట. ఒకసారి వానపాములు కొనుక్కొచ్చుకున్నారంటే ఈ వర్మీ కాంపోస్ట్తో పాటు వానపాములు కూడా ఉత్పత్తి ఎక్కువ అవుతాయి. ఒక వానపాములు ఇప్పుడు మీరు కిలో వేస్తారంటే మళ్ళీ అది 6 నెలలకు దగ్గర 4-5 కిలోలు తయారవుతాయి అనమాట. అవి కూడా మళ్ళీ ఆ బ్రీడ్ కూడా చేస్తారనమాట. అవి కూడా అమ్ముకుంటారు రైతులు మళ్ళీ బయటికి. ఈ ఎగస్ట్రా నీళ్ళంతా ఏవైతే నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళన్నీ ఎగస్ట్రా ఉన్నాయన్నీ ఇక్కడ డ్రైన్ అవుట్ అవుతాయి అనమాట. డ్రైన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కుళ్ళకుండా వానపాములకి ఫ్రీగా ఉంటాయి అనమాట. కుళ్ళకుండా ఆ వాటర్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఫీల్డ్కి. ఇనిషియల్ స్టేజ్లో పెస్ట్ కంట్రోల్ గురించి 1 లీటర్ ఈ లోషన్లో ఒక 4 లీటర్లలో మంచినీళ్ళు కలిపేసేసి మనం కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనం పెస్ట్ కంట్రోల్ ఇనిషియల్ స్టేజ్ పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ప్యూర్లీ టోటల్లీ మనకి వర్మీ వాష్ కావాలనుకుంటే ఈ పర్టికులర్గా మనం ఏదైతే వర్మీ కాంపోస్ట్ ఉపయోగించే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ వేరే మెటీరియల్ ఉపయోగించకుండా సీతాఫల ఆకు, గ్లైరిసిడియా ఆకు, వేపాకు వేసి వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తూ ఆ వచ్చిన లోషన్ని ఇక్కడ ఇట్లా డ్రైన్ అవుట్ చేసేసి ఆ లోషన్ తోటి మనం పెస్ట్ కంట్రోల్గా ఉపయోగించుకోవచ్చు. వానపాములు లేకుండా లేటెస్ట్గా ఒక 2 years నుంచి మేము వేరే విధంగా తయారు చేస్తున్నాము. ఎరాబిక్ పద్ధతి అంటారనమాట. ఎట్లా అంటే పొలాల్లో రైతులు పత్తి కట్టు కానివ్వండి, లేకపోతే మొక్కజొన్న కానివ్వండి, సజ్జ కానివ్వండి, తర్వాత జొన్న కానివ్వండి, దాన్ని కూడా తీసుకొచ్చేసి ఒక ఇప్పులాగా తయారు చేసి దాన్ని చాపర్ తోటి పౌడర్గా చేసేసి ఒక ఇప్పులాగా తయారు చేసి ఆ ఇప్పు మీద మనం మజ్జింగ్ కల్చర్ అని చెప్పేసి ఒక పౌడర్ ఉందండి. ఆ పౌడర్ చల్లుకుంటా ప్యాడ్ నీళ్లు కూడా ఉపయోగించేసి ఒక ఇప్పులా తయారు చేయాలి. ఆ ఇప్పుని మనం ఒక 10 రోజుల తర్వాత కొంచెం తిరగేసుకుంటూ ఉండాలి. వీరు 1 week ఒకసారి తిరిగేసుకుంటే అది కూడా ఆటోమేటిక్గా ఆ మజ్జింగ్ కల్చర్ దీన్ని ఎరువులాగా తయారు చేస్తాను అనమాట. ఆ ఎరువును కూడా మనం పొలాల్లో ఉపయోగించుకోవచ్చు. దీనికి వానపాములతో పని లేదు, కొంచెం వాటర్ మాత్రం కావాలి, అప్పుడప్పుడు చల్లాలి. దీనివల్ల ఏముందంటే ఒక షెడ్ అక్కర్లేదు రైతుకి, వానపాములతో పని లేదు. తర్వాత ఫీల్డ్ మెటీరియల్ వేస్ట్ కాకుండా తగలబెట్టుకోకుండా సేమ్ మెటీరియల్ మనం ఉపయోగించుకోవచ్చు.